గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మీ అందరికీ సుపరిచితులు పద్మకళ మ్యామ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తా ఉన్నారు. అదే కాకుండా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. వీరు చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది పేరెంటింగ్ పైన. అదే కాకుండా చిల్డ్రన్స్ కి మనము స్పెషల్ గా ప్రోగ్రామ్ చేయడం జరిగింది యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. ఈ రోజు మనం మరొక కొత్త టాపిక్ తో మన ముందుకు వచ్చారు పద్మకళ మ్యామ్. పాజిటివ్ పనిష్మెంట్స్. ఈ రోజు చాలా మంది చాలా రకాలుగా పనిష్ చేస్తూ ఉంటారు. ఆ పనిష్మెంట్ లో కూడా పాజిటివ్ గా ఎలా పనిష్ చేయాలనేది ఈ రోజు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు వారధి జీవన్. పద్మకళ మ్యామ్ పాజిటివ్ పనిష్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐ థింక్ ఐ am seen clearly. నాకు స్క్రీన్ మీద ఇంకా నేను కనిపించలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్స్ a lot for your patience. Thanks a lot for your patience and I appreciate your willingness to have a good discussion. మంచి విషయాన్ని కోసం డిస్కస్ చేయడం కోసం ఇంతసేపు వెయిట్ చేసి ఉండడంలోనే మీ అందరి సహనము గొప్పతనం ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ షూర్, ప్రతి షూర్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ లక్కీ. మీరు ఎవరైతే ఇక్కడ ఈ టాక్ చూస్తానికి వెయిట్ చేశారో 100% వాళ్ళ పిల్లలు మాత్రం అద్భుతంగా వాళ్ళు కెరీర్ లో గానీ లైఫ్ లో గానీ సక్సెస్ అవుతారు. ఎందుకంటే పేషెన్స్ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ గుడ్ పేరెంటింగ్. ఓకే, అది అద్భుతాలు చెప్పొచ్చు, అద్భుతాలు చెప్పలేకపోవచ్చు. ఒక టాకర్ ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం మా పిల్లలకి పనికొస్తుంది, మా పిల్లల కోసం నేను ఈ మాట ఈ రోజు నేను నా టైం స్పెండ్ చేయాలి. అక్కడ కొన్ని టెక్నికల్ హర్డిల్స్ వచ్చినప్పటికీ కూడా ఐ హ్యావ్ టు బేర్ విత్. సరే, లెట్ us వెయిట్ అని ఉన్నారు కదా. దట్ ఈస్ ద బెస్ట్ సిమ్టమ్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. అండ్ వెరీ వెరీ మచ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. Let us move to the topic immediately. Thanks a lot for the opportunity. Thank you so much, friends. I'm very glad to address the issues of children. పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ ని అడ్రస్ చేయడం అనేది ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్. సో ఎప్పుడైతే మనలో ఉన్న టెక్నిక్స్ ని మనం గనక అప్డేట్ చేసుకుంటామో, అప్పుడు ఎప్పుడైతే మనలో ఉన్న టెక్నిక్స్ ని మనం అప్డేట్ చేసుకుంటామో, లేటెస్ట్ జనరేషన్ కి అనుగుణంగా మనని మనము ట్యూన్ చేసుకుంటామో, ఆ జనరేషన్ కూడా మనం అనుకున్న దారిలో వెళ్తుంది. మనం ఎప్పుడైతే లేటెస్ట్ జనరేషన్ స్పీడ్ ని మిస్ అవుతామో, మనకు అందని దూరంలో వాళ్ళు పరిగెడతారు. లక్కీగా వాళ్ళు మంచి దారిలోనే వెళ్తారని ఆశిద్దాం. ఇన్ కేసు కనుక వాళ్ళ దారి సరైనది కాకపోతే తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ జనరేషన్ గ్యాప్. జనరేషన్ గ్యాప్ అనేది అన్ని సమస్యలను పెద్ద సమస్య. కాబట్టి జనరేషన్ గ్యాప్ లేకుండా మనం చూసుకోవాలంటే కనుక మనం లేటెస్ట్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ లేటెస్ట్ డెవలప్మెంట్స్ కి అనుగుణంగా మనం ట్యూన్ చేసుకోవాలి. సో ఆ క్రమంలో భాగంగా ఈ రోజు మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక మంచి మార్గాన్ని, అంటే పిల్లల్ని ట్యూన్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మంచి మార్గాన్ని, పేరెంటింగ్ టెక్నిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ పేరెంటింగ్ టెక్నిక్ ని, ఈ మంచి మార్గాన్ని తెలుసుకోవడానికి ఇవాళ మనకి ఈ ప్లాట్ఫామ్ వారధి జీవన్ మనకి అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ది పాయింట్, మనము చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటాం బయట. చాలా కాంపిటీషన్స్ కి వెళ్తుంటాం. ఒక డాన్స్ కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు పర్ఫార్మర్ అద్భుతంగా చేస్తుంది. అలాగే మనం టీవీలో పాడితే తీయగా చూస్తాం. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు 10 ఏళ్ళు కూడా ఉండవు, 10 ఏళ్ళు కూడా లేని పిల్లలు అద్భుతంగా పాటలు పాడేస్తుంటే వాళ్ళని చూసి ఆహా, ఈ తల్లిదండ్రులు అదృష్టవంతులు, ఎంత పుణ్యం చేసుకున్నారో కదా అనుకుంటాం కదా. అలాగే ఒక చిన్న పాప అద్భుతంగా, మన ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియన్ ఒక పాప చక్కగా పాడుతుంది అనమాట. చాలా పెద్ద సాంగ్, హిందీ సాంగ్ పాడేస్తుంది, చాలా ఈజీగా పాడేస్తుంది. మనం అనుకుంటాం అనమాట, భయపడితే అమ్మాయి ఇట్లా పుట్టింది, ఎంత అదృష్టవంతుల పేరెంట్స్ అని. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు నేను ఈ రోజు మాట్లాడుతున్న అంశము జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఒక మనిషి లైఫ్ లో, బిహేవియరల్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. దీన్నే మనము బిహేవియరిస్ట్ అంటాము. అంటే సైకాలజీలో ఒక ముఖ్యమైన వాదం ఉంది అక్కడ. అంటే వ్యక్తి ప్రవర్తన అనేది జన్మతః వస్తుందని కొంతమంది శాస్త్రవేత్తలు వాదిస్తే, చాలా మంది శాస్త్రవేత్తలు వ్యక్తి ప్రవర్తన అనేది పరిసరాలకు అనుగుణంగా వస్తుందని చెప్పారనమాట. సో అలాంటి బిహేవియరిజం అంటారు దాన్ని. పరిసరాలకు అనుగుణంగా కాకుండా ఈ ప్రవర్తన, మన ప్రవర్తన అనేది పరిసరాలకు అనుగుణంగా మారుతుందనే విషయంలో
ఈ బిహేవియరిజాన్ని బాగా డెవలప్ చేసిన వ్యక్తి వాట్సన్ అన్నమాట. సో ఆయన స్టార్ట్ చేసిన ఒక కాన్సెప్ట్ ని బిఎఫ్ స్కిన్నర్ అని ఒక మానసిక శాస్త్రవేత్త చాలా పరిశోధన చేశారనమాట. సో ఇలాంటి రకరకాల పరిశోధనల ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే పిల్లల ప్రవర్తన, ఈ సైకాలజీ విషయాల్ని ఇన్డెప్త్ నాలెడ్జ్ ని పక్కన పెట్టి మన డే టు డే లైఫ్ కి మనం అన్వయం చేసుకుంటే ప్రవర్తన అనేది పరిసరాలకు అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా ఏర్పడుతుంది. అది పెద్దవాళ్లే కావచ్చు, పిల్లలే కావచ్చు. పెద్దలు ప్రవర్తనకి వాళ్ళ అవసరమైతే మాడిఫై చేసేసుకోగలుగుతారు. సపోజ్ ఒక మంచి మీటింగ్ కి మనం వెళ్ళినప్పుడు మనకు అప్పటి వరకు ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేవు, మనకి సరిగా డైనింగ్ ఎటికెట్ సరిగా మనకు తెలియవు. అంటే మనకి ఎట్లా డైనింగ్ అందరి ముందు తినాలి తెలియదు అనుకోండి. సపోజ్ మనం ఏదైనా పెళ్లికి వెళ్ళామనుకోండి, అనుకోకుండా ఆ వస్తున్న సందర్భాన్ని మన స్మార్ట్నెస్ ఎంతో కొంత స్మార్ట్నెస్ ఉపయోగించుకుని అక్కడున్న వాళ్ళ మూమెంట్స్ ని బట్టి మనం చేంజ్ చేసుకుంటాం. ఎట్లా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి మనము వాళ్ళని కాపీ కొట్టడం చేస్తాం. లేదంటే మరీ ఇబ్బంది అవుతుంది, వాళ్ళలో మనం తినలేకపోతున్నాం, ఫోర్క్ యూజ్ చేయడం రావట్లేదు, లేదంటే ఆ ఉన్న ఐటమ్స్ ని వాళ్ళు తిన్నట్టు మనం తినలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తాము, ఐ డోంట్ లైక్ ఇట్ అని చెప్తాం సింపుల్ గా. రైట్? అసలు ఆ ఫుడ్ ఎందుకు మీరు తినొచ్చు కదా అని పక్క వాళ్ళు అడిగితే నాకు ఇష్టం ఉండదండి, ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫుడ్ అని చెప్పేస్తాం అనమాట. అలాగే ఆ తినడాన్ని స్కిప్ చేసేసుకుంటాం. ఈ టెక్నిక్స్ అన్ని పెద్దవాళ్ళకి స్వతహాగా వచ్చేస్తాయి, కానీ బీయింగ్ కిడ్స్ దే కాంట్ డూ ఇట్. వాళ్ళకి ఫుడ్ నచ్చింది అంటే అక్కడ ఎవరున్నా సరే వాళ్ళు ఏం పట్టించుకోరు కదా. వాళ్ళు వెంటనే దే కాంట్ చేంజ్ ద బిహేవియర్ అన్నమాట. అంటే పరిస్థితులకు అనుగుణంగా బిహేవియర్ ని మార్చేసుకోగల శక్తి సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళలో కొంచెం ఎక్కువ ఉంటుంది. పిల్లలు దే ఆర్ వెరీ ఫెయిర్ అనమాట, వాళ్ళు ఏదైతే ఉందో అదే చేస్తారు కదా. అంత మెచ్యూరిటీ పిల్లలకి ఇప్పుడే ఉండదు. కాబట్టి చిన్న పిల్లల్ని బిహేవియర్ విషయంలో క్వశ్చన్ చేసే ముందు ఆ బాధ్యత మొత్తం మనదే అని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ చూస్తున్నారు కదా, మన పేరెంట్స్ మనకు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అబ్బాబా కొంతమంది పిల్లలు చాలా డిసిప్లిన్ గా ఉంటారు, అసలు మాట్లాడరు, చాలా పద్ధతిగా స్కూల్కి వస్తారు, టైమ్లీ అన్ని స్టడీ హ్యాబిట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చూసేమనుకుంటామంటే ఆహా వీడు పుట్టడం ఎట్లా పుట్టాడు అనుకుంటాం. అండ్ బిలీవ్ మీ ఫ్రెండ్స్, పుట్టడంతోనే అంటే బై బర్త్ ఏ చైల్డ్ కూడా డిసిప్లిన్ చైల్డ్ అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ని బట్టి పిల్లలు మారుకుంటున్నారు. ఇక్కడ మనకు వచ్చిన పెద్ద సమస్య, మరి అందరు పేరెంట్స్ కూడా మంచి ప్రవర్తనే కావాలని కోరుకుంటాం కదా. ప్రతి ఒక్క పేరెంట్ కూడా నా పిల్లవాడు చక్కగా బాగా ఉండాలి, నా పిల్లవాడు బాగా చదువుకోవాలి, అట్లాగే ఏం చెప్పినా సరే నా పిల్లవాడు చక్కగా హెడ్ నాట్ చేయాలి, నేనేం చెప్పినా నో అనకూడదు, ఇలాంటి నోషన్స్ మనకు ఉంటాయి కదా. సాధారణంగా మనం ఏం చేస్తాము, పిల్లవాడికి ముద్ర వేస్తాం. దిస్ ఇస్ ద యాక్చువల్ టాపిక్ ఐ విష్ టు టాక్ నౌ. ప్రతి పిల్లవాడికి కూడా మంచి చెడు అనే 2 ముద్రలు మనం వేస్తాం. ఏ పిల్లవాడికైనా మంచి చెడు అనే ముద్ర వేయడానికి ఎక్కడైనా పారామీటర్స్ ఉన్నాయా? మీరు ఎవరైనా పర్ఫెక్ట్ గా ఇది లిస్ట్ అని ఇస్తారా? పారామీటర్స్ ఇస్తారా? ఒక మనిషికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మంచి అని అనిపించుకోవాలంటే ఒక లిస్ట్ నేను తయారు చేసుకుని నేను మంచి అని చెప్పుకుంటాను. అదే లిస్ట్ మీకు ఇస్తే మీకు అన్ని లిస్టు మీకున్న లిస్ట్ కి నా లిస్ట్ కి మ్యాచ్ అవ్వదు. రైట్? అట్లాగే మీరు చేసిన లిస్ట్ నాకు మ్యాచ్ కాదు. అట్లాంటప్పుడు హౌ కెన్ వి లేబుల్ ఎ చైల్డ్ దట్ హీ ఈస్ బ్యాడ్? హౌ కెన్ వి లేబుల్ దట్ ఎ చైల్డ్ హూ ఈస్ గుడ్? గుడ్ బ్యాడ్ అనేది పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంది. ఒక తల్లి పిల్లవాడికి బాక్స్ లో ఒక బాక్స్ నిండా ఫుడ్ ఐటమ్స్ పెట్టింది, మంచిగా ఏవైనా మన డ్రై ఫ్రూట్స్ పెట్టింది అనుకోండి, జీడిపప్పు పెట్టింది, జస్ట్ యూ థింక్ దట్ క్యాష్యూ నట్స్ చక్కగా బాక్స్ నుండి పెట్టి పంపించింది. తన దృష్టిలో తల్లి ఏమనుకుంటుంది, తన పిల్లవాడి తినాలి మాత్రం అనుకుంటది. ఓకే, ఈ పిల్లవాడు క్లాస్కి వెళ్ళిన తర్వాత అందరితో షేర్ చేసుకుంటాడు, అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి తినేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడు ఇంటికి వచ్చి నీరసంగా వస్తాడు. మరి ఇక్కడ తల్లి గుడ్డ బిడ్డ గుడ్డ అంటే మనం చెప్పలేం కదా. సో వాడికి షేర్ చేసుకోవడం వాడికి ఇష్టం, తల్లికి వచ్చి వీడి తినట్లేదని బాధ. సో ఇట్లాగా గుడ్ బ్యాడ్ కి వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో పిల్లల్ని మనం లేబుల్ చేసే ముందు ఒకసారి మనము మన గుడ్ బ్యాడ్ లిస్ట్ ని కామన్ గా అందరికీ సరిపోయే విధంగా బేరీస్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవమని చెప్పే పిల్లలకి రాత్రి నిద్రపోయే టైం ఎప్పుడు ఉందో అనేది మనం చెక్ చేస్తాం.
అట్లాగే స్టడీ హ్యాబిట్స్ సరిగా లేని పిల్లలకి వాళ్ళకి రిటర్న్ స్కిల్స్ బాగున్నాయో లేదో కూడా చెక్ చేస్తాం. రైట్? ఇప్పుడు మనకంతా వచ్చిన సమస్య, ప్రతి ఇంట్లోనూ ఉన్న కామన్ గా ఉన్న సమస్య ఏంటంటే పిల్లల్లో బిహేవియరల్ చేంజెస్ ని తేవడం కోసం ప్రతి పేరెంట్ చాలా కష్టపడతారు. ప్రతి పేరెంట్ కూడా సరే ఐఎమ్ నాట్ సీన్ హియర్, ఓకేనా? ప్రతి పేరెంట్ ని కూడా ఎవరైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. ఐ డైరెక్ట్లీ అటెండ్ క్వశ్చన్స్ ఆల్సో. ఇప్పుడు పిల్లల్ని మనం ఎప్పుడు ఏం అడుగుతామంటే నువ్వు అట్లా ఉండదు ఇట్లా ఉండదు, మనం చేసుకున్న గుడ్ బ్యాడ్ లిస్ట్ ప్రకారం పిల్లల బిహేవియర్ ని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. దాన్నే మనం వాళ్ళకి స్కోర్స్ ఇస్తాం అనమాట. మనం చెప్పింది కరెక్ట్ గా వాళ్ళు ఫాలో అయితే వాళ్ళు గుడ్ అనమాట, మనం చెప్పింది కనుక చేయను అంటే వాళ్ళు బ్యాడ్. కొన్ని సందర్భాల్లో మనం కరెక్ట్ కానప్పటికీ కూడా వాళ్ళు చేయకపోయినందువల్ల మనం వాళ్ళకి బ్యాడ్ అనే రిమార్క్ ఇచ్చేస్తాం. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే గుడ్ బ్యాడ్ లిస్ట్ ని బ్యాలెన్స్డ్ గా చేయడము. నెక్స్ట్ మనం మనం స్కోర్ వేస్తాం కదా, అంటే నెంబర్ మార్క్స్ కాకపోవచ్చు కానీ మన ఇంప్రెషన్స్ ఉంటాయి. ఆ ఇంప్రెషన్స్ కి తగినట్టుగా వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది అవసరం అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే మనం వికీ పనిషింగ్ ద చైల్డ్. చాలా సార్లు ఏం చేస్తాము, ఒక పిల్లవాడు తల్లి చెప్తుంది బయటికి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ కొనుక్కురమ్మని చెప్తుంది, వాడు వెళ్ళను అంటాడు. వెళ్ళను అన్నప్పుడు వెంటనే తల్లి ఏం చేస్తుంది, గట్టిగా అరుస్తుంది. వింటే సరే, వినకపోతే అప్పుడు అవసరం తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు అవసరమైతే చెయ్యెత్తుతుంది. ఒక తల్లి అయితే కొట్టి పంపిస్తుంది, ఒక తల్లి అయితే నాన్న నువ్వు వెళ్ళొస్తే కనుక నువ్వు చాక్లెట్ కొనుక్కోవడానికి నేను మనీ ఇస్తాను. ఒక తల్లి చెప్తుంది. ఒక తల్లి ప్రేమగా చెప్తుంది, నాన్న నువ్వు బంగారు కదూ, నాకు ఇప్పుడు హెల్ప్ కావాలి, వెళ్ళి కొనుక్కురమ్మని చెప్తుంది. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. ఈ స్టైల్స్ అన్నిటినీ టార్గెట్ ఒకటే. అంటే ఈ స్టైల్స్ అన్నిటి కూడా రకరకాల పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ టార్గెట్ మాత్రం ఒకటే, పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావడము, బిహేవియర్ లో మార్పు తీసుకురావడము. ఈ మార్పు తీసుకురావడం కోసం ఏం చేస్తామంటే ఎయిదర్ వి పనిష్ ఆర్ వి రీఇన్ఫోర్స్ ద చైల్డ్. పిల్లల ప్రవర్తనలో మార్పు తేవడం కోసం మనం ఆచరించే విధానాల్ని, మనం తీసుకునే టెక్నిక్స్ ని మనము 2 విధాలుగా డివైడ్ చేస్తాం. వాటినే మనము పనిష్మెంట్స్ ఆర్ రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్స్ అంటాం. రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్ అనేది ఇట్ ఈస్ వెరీ వెల్ ఫేమస్ అనమాట. కానీ అన్ని సందర్భాల్లో రీఇన్ఫోర్స్మెంట్ పనిచేయనప్పుడు మనం పనిష్మెంట్స్ కి వెళ్తాం. రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్. రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి, ఒక పిల్లవాడికి గాని అమ్మాయికి గాని వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ ని తేవడం కోసం మనం ఎంకరేజ్మెంట్ ఇస్తామన్నమాట. వి గివ్ సంథింగ్. వాళ్ళకి మనం చెప్పింది వాళ్ళు చేయడం కోసం, వాళ్ళ ప్రవర్తనలో మార్పు కోసం మనం కొన్ని అవార్డ్స్ ఇవ్వడం కానీ, అది అప్రిషియేషన్ కావచ్చు, ప్రైజ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి గిఫ్ట్స్ కావచ్చు, వాళ్ళు ఏదైనా కోరుకున్న విషయాలు మనం అడిషనల్ గా ప్రొవైడ్ చేయడం కావచ్చు, మెడల్స్ కావచ్చు, తర్వాత ఇట్ కుడ్ బి క్లాప్ ఆల్సో, ఓకే, అభినందనలు కావచ్చు, ఇవన్నీ అనమాట. వీటన్నిటిని మనం పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్స్ అంటాం. అంటే వాళ్ళకున్న దానికంటే వాళ్ళకి అడిషనల్ గా ఏదైనా ఇచ్చి వాళ్ళని మనం సాటిస్ఫై చేస్తాం. ఇది ఇవ్వడం ద్వారా ఇంకొంచెం బాగా చేస్తారని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు నేను టేబుల్స్ చదవనని చెప్పాడు. నెంబర్స్ కాన్సెప్ట్ లో టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ లో. అప్పుడు పేరెంట్ ఏం చేస్తారంటే, నువ్వు 10 టేబుల్స్ నేర్చుకుంటే నీకు నేను ఒక ఐస్ క్రీమ్ కొనిపెడతా, లేదా 10 టేబుల్స్ నువ్వు నేర్చుకుంటే నీకు మంచి పెన్ కొనిస్తా. వాడు ఏం చేస్తాడంటే ఆ పెన్ కోసమో, వాడికి ఇష్టమైన వస్తువు కోసమో కష్టపడి ఇవన్నీ చేసేసి ఆ పెన్ ని గిఫ్ట్ గా తీసుకుంటాడు. ఈ పెన్ చూసినప్పుడల్లా వాడికి ఏం గుర్తొస్తుంది, ఎస్ దిస్ ఈజ్ మై అచీవ్మెంట్, నేను ఇది సాధించాను, దీని ద్వారా ఇంకా చేయాలనే ఉత్సాహం వస్తుంది అనమాట. దీన్నే మనం రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. దీన్ని పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ గా మనం తీసుకుంటే ఇవన్నీ మనం ఇవన్నీ కూడా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్స్ అనమాట. అంటే ఏదైనా మనం అడిషనల్ గా మనం చేతికి ఇస్తూ ఉంటే, వీఆర్ ప్రొవైడింగ్, వెన్ వి ప్రొవైడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ as పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. మనం ఎంత ఇచ్చిన కొంతకాలానికి వాడికి అలవాటు పడిపోద్ది అనమాట. ఇప్పుడు ఫస్ట్ లో మనం 10 రూపీస్ అవార్డ్ చేసాం అనుకోండి, తర్వాత వాడు 10 రూపీస్ చూస్తే సరిపోదు, వీ షుడ్ ఇంక్రీజ్ అనమాట. ఫస్ట్ లో 10 రూపాయల పెన్ను కొనిస్తే రెండోసారి 10 రూపాయల పెన్ను కొనిస్తే వాడు యాక్సెప్ట్ చేయడు.
ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ గిఫ్ట్ కాన్సెప్ట్ అనమాట. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఏదో ఆ సందర్భానికి తగ్గట్టుగా ఏదో ఒకటి ఇచ్చుకుంటూ పోతాం. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. ఎప్పుడు ఇలా ఇచ్చుకుంటూ పోతుంటే హీ కీప్స్ డిమాండింగ్ కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునే 4 మార్గాలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. మొదటిది పాజిటివ్ రీఎన్ఫోర్సింగ్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో వాడు ఖచ్చితంగా డిమాండింగ్ అలవాటు పడతాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా తెమ్మంటే ముందు నాకు నా చాక్లెట్ కి డబ్బులు ఇవ్వు, అప్పుడు నీకు ఆయిల్ ప్యాకెట్ తెస్తా. ఓకే, అట్లాగే నువ్వు ఏదైనా మీరు మార్క్స్ తెచ్చుకుంటే, సరే మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు సైకిల్ కొని పెడతావా? అప్పుడు హీ కీప్స్ డిమాండింగ్. ఫస్ట్ లో మీరు 10 రూపాయలు ఇచ్చారు, తర్వాత యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దాట్. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ లో ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ గిఫ్ట్స్ కూడా వాడి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా ఇవ్వాలి. నెంబర్ 1 టాస్క్. నెంబర్ 2 టాస్క్ ఏంటంటే వెళ్ళే కొద్ది రోజు డే బై డే ఆ రీఎన్ఫోర్స్మెంట్ మనం ఇచ్చేదంతా కూడా పెంచాలి. మొదటిసారి బాగా చేసావు నాన్న అన్నాం, రెండోసారి అబ్బా ఎంత బాగా చేసావు నాన్న అనాలి, మూడోసారి అబ్బా ఎంత బాగా చేసావు అంటే ఇది అలవాటు అయింది కదా, వాడికి ఎంత మజా రాదనమాట. వావ్ సూపర్ అనాలన్నమాట. నెక్స్ట్ టైం ఇంకా అసలు యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ అనమాట. రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అట్రాక్ట్ చేసి సాటిస్ఫై చేసే విధంగా. ఇక్కడ డ్రాబ్యాక్ ఏమొస్తుందంటే మనం మానిటరీగా మాటలు ఎంతవరకు ట్రై చేస్తాము, బట్ ఇఫ్ హీ స్టార్ట్స్ విత్ థింగ్స్, బయింగ్ థింగ్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది ఒక్క స్టైల్ గా మనం గుర్తుపెట్టుకుందాం, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఓకే, అండ్ వాట్ ఈస్ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్? నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇందాక దానిలో మనం ఇచ్చాం కదా, ఇప్పుడు కట్ చేసేస్తాం, మొదలు పెడతాం అనమాట. సో అర్లియర్ ఇప్పుడు బాగా వర్క్ చేస్తున్న వాడికి మొబైల్ ఇచ్చాము కదా, మొబైల్లో హ్యాపీగా గేమ్ ఆడుకుంటున్నాడు. సో తన కంట్రోల్ కావట్లేదు. అప్పుడు ఏం చేస్తామంటే మొబైల్ తీసుకోవడం మొదలు పెట్టేస్తాం. అంటే ఆల్రెడీ ఇచ్చింది తీసేసుకుంటాం వెనక్కి. సో యాడింగ్ ఆర్ డిలీటింగ్ ద రీఎన్ఫోర్స్మెంట్ అన్నమాట. అది నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. మొదటిది చేసినప్పుడు వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, హీఈస్ వెరీ హ్యాపీ టు గెట్ సంథింగ్. అండ్ రెండవది అది రీఎన్ఫోర్స్మెంట్ గా పనిచేస్తుంది, ప్రతిసారి తను కొత్త తెచ్చుకోవడం కోసం కష్టపడతాడు. ఇప్పుడు నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఏమవుతుందంటే తను ఆల్రెడీ ఉన్న ఫెసిలిటీని కోల్పోకుండా ఉండడం కోసం కష్టపడతాడు అనమాట. సపోజ్ ఇతను కనుక ఈ హోంవర్క్ చేయకపోతే, ఎర్లీ మార్నింగ్ నువ్వు 6 o'clock లేవకపోతే కనుక నీకు ఈవినింగ్ ఇచ్చే 1 hour టీవీ టైం కట్ అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. అక్కడ ఆ 1 hour టీవీ టైం కోసం వాడు పొద్దున్నే లేస్తాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. దీన్ని మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు? తన ఫుడ్, తనకిచ్చే ఫుడ్ విషయంలో మనం టార్గెట్ చేయొచ్చు, వాళ్ళు వాడే వస్తువుల విషయంలో మనం టార్గెట్ చేయొచ్చు. అట్లాగే వాళ్ళకి కంఫర్ట్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సపోజ్ సోఫా సెట్ ఉంది, సోఫా వాడికి ఇష్టమైన ప్లేసెస్ కొన్ని ఉంటాయి, అండ్ ద చైల్డ్ వాంట్స్ టు సిట్ దేర్ ఓన్లీ. మనం ఏం చేస్తాం, మనం తినేటప్పుడు కూడా ప్లేట్స్ లో కూడా వాడికి కొన్ని చాయిసెస్ ఉంటాయి. ఆ ప్లేట్ వేరే వాళ్ళు టచ్ చేస్తే వాడికి ఇష్టం ఉండదు అనమాట. సో మనం చెప్తాం, నువ్వు కనుక వినకపోతే కనుక ఈ ప్లేట్ నేను మారుస్తా. అంటే తనకి ఇష్టమైన ప్లేసెస్, తనకి ఇష్టమైన వస్తువుల్ని ఆల్టర్ చేయడం, వేరే వాళ్ళకి ఇవ్వడం. దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎ మదర్ ఆర్ ఫాదర్. ఇది నీకు కాదు. సో సపోజ్ మనకి కొన్ని సందర్భాల్లో 2 బెడ్స్ ఉండొచ్చు, ఒక చిన్న బెడ్ ఒక పెద్ద బెడ్ ఉంటే వాళ్ళు కొట్టుకుంటారు అనమాట. సో అట్లాంటప్పుడు నీకు ఇది ఇస్తున్నాను, నీకు ఒక లెవెల్ తగ్గిస్తున్నాను, నీకున్న కంఫర్ట్స్ లో ఒక లెవెల్ తగ్గిస్తున్నాను. అట్లాగే వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వెళ్తారు కదా, బయటకు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, నాకు ఇది కావాలి అది కావాలని. ఎవరైతే బాగా బిహేవియరల్ మంచి బిహేవియర్ చూపించి పేరెంట్స్ కి బాగా సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అన్ని విషయాల్లో. సో బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే వాళ్ళు దే విల్ బి అలర్ట్ అనమాట. సో ఇప్పుడు మనం 2 రకాలు చూసాము, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అండ్ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఈ 2 కాకుండా అదర్ సైడ్ ఒకటి ఉందన్నమాట. అంటే మనము ఒక స్థాయిలో మనము ఇస్తూ కట్ చేస్తూ వాళ్ళ బిహేవియర్ ని మనం మార్చాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో వాళ్ళని మెస్మరైజ్ చేయడం కష్టం అవుతుంది, కంట్రోల్ దాటిన స్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఒక పేరెంట్, ఒక తల్లిగా ఇవన్నీ చేయడం సాధ్యపడచ్చు. కొన్ని సందర్భాల్లో టీచర్స్ చాలా స్ట్రగుల్ అవ్వచ్చు. అప్పుడు ఒక లెవెల్ దాటిన తర్వాత దే ఆల్సో నీడ్ సమ్ పనిష్మెంట్. సో ఇక్కడ పనిష్మెంట్స్ అనే సెకండ్ చాప్టర్ కి మనం వద్దాం, సెకండ్ కాన్సెప్ట్ కి వద్దాం. ఇందాక రీఎన్ఫోర్స్మెంట్ కదా,
పనిష్మెంట్ అనేది ఎందుకు అవసరం అవుతుందంటే ఒక బిహేవియర్ ని నెగటివ్ గా మార్చడం కోసం, విత్ నెగటివ్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఇంతకు ముందు ఈ నెగటివ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇస్తే ఇస్తాడు, లేకపోతే వదులుకుంటాడు. కానీ తనకి మొదటి దానికంటే ఈ పనిష్మెంట్స్ అనేవి కొంచెము పెయిన్ఫుల్ గా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇప్పుడు పనిష్మెంట్స్ ని మనం ఎట్లాగా కేటగరైజ్ చేసుకోవచ్చు? పనిష్మెంట్స్ ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. వాటిని కూడా పాజిటివ్ పనిష్మెంట్స్ అండ్ దెర్ ఈస్ నో నెగటివ్ పనిష్మెంట్ అట్ ఆల్. బట్ మనము ఇన్ జనరల్ మనం ఏం ఆలోచించుకోవచ్చు అంటే, వాట్ ఎవర్ అబ్యూజెస్ ద చైల్డ్, వాట్ ఎవర్ హర్ట్స్ ద చైల్డ్, వాట్ ఎవర్ యాక్షన్ ఫ్రమ్ అస్, ఎయిదర్ వెర్బల్లీ ఆర్ ఇన్ యాక్షన్స్, మన చేతుల ద్వారా గాని మన మాటల ద్వారా గాని పిల్లవాడిని బాధ పెట్టేది, గాయపరిచేది నెగటివ్ పనిష్మెంట్స్. దిస్ హ్యాస్ టు బి టోటల్లీ బ్లాక్. మనకున్న 4 మార్గాల్లో ఒక మార్గాన్ని పూర్తిగా మనం బ్లాక్ చేయాలి. నెగటివ్ పనిష్మెంట్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నమాట. కాబట్టి నెగటివ్ పనిష్మెంట్ జోలికి మనం వెళ్లకుండా ఓన్లీ పనిష్మెంట్స్ లో పాజిటివ్ పనిష్మెంట్స్ విషయం ఏంటో మనం ఆలోచిద్దాం. అంటే పిల్లవాడిని మనం పనిష్ చేయాలి, కానీ దట్ షుడ్ నాట్ హర్ట్ ద చైల్డ్. పిల్లవాడిని శారీరకంగా బాధించకూడదు, మానసికంగా బాధించకూడదు, కానీ వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గానీ ఈ పాజిటివ్ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గానీ 2 పని చేయట్లేదు. అప్పుడు మనం వెళ్తాం థర్డ్ స్టెప్ గా, దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ పనిష్మెంట్. ఈ రోజు మన టాపిక్ ఎక్కువగా మనం ఎన్ని రకాలుగా పాజిటివ్ పనిష్మెంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఇంకొంచెం మాట్లాడుకుందాం. పాజిటివ్ పనిష్మెంట్ విషయానికి వస్తే మనకి ఆలోచన చేస్తే ఏజ్ ని బట్టి మనము కేటగరైజ్ చేసుకోవాలన్నమాట. ఒక పిల్లవాడు ప్రతిరోజు కూడా డిన్నర్ చేసిన తర్వాత సాధారణంగా పిల్లలు హెల్ప్ అడుగుతాం మనం, పద ఈ సామాన్లన్నీ మంచిగా సర్దుదామని. ఇంట్లో పిల్లలు అందరూ ఖాళీగా ఉన్నప్పుడు దే షుడ్ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. అందరు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ కూర్చుని నాకు అన్ని వడ్డించంటే అమ్మకి కష్టంగా ఉంటుంది. అది బై నేచర్ వాడు రోజు చూసినప్పుడు అర్థం చేసుకుని పిల్లలు వచ్చేస్తే వీ హ్యావ్ టు అప్రిషియేట్ అన్నమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. అందరూ భోజనం చేస్తున్నప్పుడు అమ్మ సామాన్లు తెచ్చి సర్దుతుంటే ఒక పిల్లవాడు తనగా తను వచ్చి సామాన్ తీసుకొచ్చి అన్ని అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. అండ్ వెంటనే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతన్ని అప్రిషియేట్ చేయాలి. దట్ విల్ బి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. ఒకవేళ అమ్మ పిలిచింది, నాన్న నువ్వు నాకు కొంచెం వాటర్ సర్దు, అందరికి నేను భోజనాల కన్నా సామాన్ సర్దును, గెట్ సమ్ వాటర్ ఫర్ ఆల్ ద పీపుల్ అంటే వాడు విన, హీ వాజ్ బిజీ ఇన్ మొబైల్. సో అప్పుడు ఏం చేస్తామంటే, మేము మొబైల్ చూస్తూ నువ్వు నా మాట నువ్వు వినలేదు కాబట్టి 2 days వరకు నీకు మొబైల్ ఇవ్వను. దట్ ఈస్ అ పనిష్మెంట్. దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్. అక్కడ మిగతా వాళ్ళు ఎవరు కూడా వాట్ ఎవర్ మమ్మ సెడ్ ఇస్ ఫైనల్. వెళ్ళి ఫాదర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. వాళ్ళు చెప్తారు మీ అమ్మ చెప్పింది ఫైనల్, అమ్మ చెప్పింది కరెక్టే కదా, నువ్వు ఫాలో అవ్వలేదు కదా, నాకు సంబంధం లేదు అని ఎస్కేప్ అవడం నేర్చుకోవాలి. ఓకే, టెక్నిక్ నెంబర్ 1 ఇక్కడ నేను షేర్ చేశాను. వెన్ దెర్ ఈస్ అ నీడ్, పిల్లవాడికి మంచి జరుగుతుంది, హామ్ లేదు అనుకున్నప్పుడు, ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి పనిష్మెంట్స్ లీడ్ చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎస్కేప్ చేయాలి. ఓకే, మొహమాటం కొద్ది వాడు బాధపడతాడనే ఉద్దేశంతో మీరు కనుక సపోర్ట్ చేయడం మొదలు పెడితే ఇన్ ఫ్యూచర్ వచ్చే కాన్సిక్వెన్సెస్ కి బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. సపోజ్ ఒక ఫాదర్ పిల్లవాడికి ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మదర్ వచ్చి లేదండి వాడు చేయలేడు వద్దు అని చెప్పి అడ్డం వస్తే హీ టేక్స్ ఛాన్స్ అనమాట, ఇద్దరి మధ్య ఎస్కేప్ అవుతారు. అట్లాగే పిలిచినా సరే రానప్పుడు మనం మొబైల్ యూ విల్ మేనేజ్ సమ్హౌ. పక్కింటికి వాళ్ళకి వెళ్తాడు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాడు, మొబైల్ వాళ్ళ ఫ్రెండ్స్ తో మేనేజ్ చేసుకుంటాడు. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ వీడు ఎంత స్మార్ట్ అయిపోయాడు, నేను ఇవ్వకపోతే సమ్హౌ అంకుల్ దగ్గర లేకపోతే అత్తమామల వాళ్ళ మేనత్త దగ్గర బాబాయ్ దగ్గరికి వెళ్ళి వాడు మేనేజ్ చేసుకుంటాడు అనమాట. హీస్ ఓవర్ స్మార్ట్. మరి వాడిని ఎట్లా పనిష్ చేయాలి? మన పిల్లవాడిని అయితే మన చేతిలో పెట్టుకోగలుగుతాం, పక్కింటి వాళ్ళని మనం ఏం చేయలేం కదా. సో అప్పుడు ఏం చేయాలి? దెన్ యూ విల్ కమ్ టు దిస్ సీన్ ఆఫ్ పాజిటివ్ పనిష్మెంట్. వాడికి ఏం చేస్తామంటే, నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. ఎట్లాగా? ఈ రోజు సామాన్లు, వంట భోజనం చేసే సామాగ్రి అన్ని కూడా నువ్వే సర్దాలి, నువ్వే అందరికి ఇవాళ డిన్నర్ సర్వ్ చేయాలి. దిస్ ఈస్ అ పనిష్మెంట్ ఫర్ యూ. టెక్నిక్ నెంబర్ 1. ఇంకొక టెక్నిక్ ఏం చేయొచ్చు, మాటికి పిల్లల్ని డిస్టర్బ్ చేయడం అనమాట. ఇట్స్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్. వి డూ ఇట్ ఇన్ స్కూల్స్ అనమాట. అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ యూ. కొన్ని విషయాలు పేరెంట్స్ కి షేర్ చేసుకోవాలి.
ఒక పిల్లవాడు మన కంట్రోల్లో లేనప్పుడు ఏం చేస్తామంటే సాధారణంగా స్మార్ట్ టీచర్స్ ఇలాంటి పనులు చేస్తారనమాట. సో వాడిని లీడర్ గా మెంటర్ గా మనం పెడతాం క్లాస్ లో. The naughty child in the class who has been disturbing the class and who has lot many complaints out of control, వాడిని ఏం చేస్తామంటే డిసిప్లిన్ లీడర్ గా మనం అపాయింట్ చేస్తాం. సో అతనికి ఎక్కువ పని చెప్తాం అనమాట. వీ డోంట్ గివ్ హిమ్ పీస్. ఖచ్చితంగా వాడిని ఇంటెన్షనల్లీ వాడిని ఇబ్బంది పెడతాం. దట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్. ప్రతి 2 minutes ఒకసారి వీ కాల్ హిమ్, రోహిత్ కమ్ హియర్ అని పిలుస్తాం అన్నట్టు. వాడికి అర్థం కాదు ఎందుకు పిలుస్తాను. ప్లీజ్ కమ్ హియర్ రోహిత్, గుడ్ బాయ్, ప్లీజ్ కమ్ హియర్ అంటే వాడు వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ గివ్ దిస్ బుక్ టు సంబడి ఎల్స్. వెళ్ళి పని చెప్తాం అనమాట. ఆ తీసుకెళ్ళి ఆ బుక్ ఇచ్చొస్తాడు. వచ్చేసరికి మళ్ళీ ఇంకొక పని రెడీ చేసుకోవాలి. కమాన్, కెన్ యూ హెల్ప్ మీ ఇన్ క్లియరింగ్ ద బోర్డ్ ఆర్ కెన్ యూ గెట్ సంథింగ్ ఫ్రమ్ సంబడి. ఇట్లాగా గ్యాప్ లేకుండా ఆ పని ఈ పని చెప్తుంటే వాడికి ఇబ్బంది కలుగుతుంది. ఓకే, యు ఆర్ నాట్ హర్టింగ్ ద చైల్డ్. వాడిని అస్సలు కష్టపెట్టట్లేదు, బాధ పెట్టట్లేదు, బట్ వాడిని ఇరిటేట్ చేస్తున్నాం, కష్టపెడుతున్నాం. హీ వాంట్స్ టు బికమ్ ఫ్రీ. ఫ్రెండ్స్ తో కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకోవాలనుకుంటాడు. వాడిని మాటిమాటికి పిలిస్తే వాడి కంఫర్ట్ డిస్టర్బ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ పనిష్మెంట్. అంటే మనం వాడిని పనిష్ చేస్తున్నాం. ఈ పాజిటివ్ పనిష్మెంట్స్ లో నెంబర్ 1 మీకు నేను చెప్పాను, యూ డిస్టర్బ్ హిస్ కంఫర్ట్ లెవెల్. కంఫర్ట్ లెవెల్ డిస్టర్బ్ చేయడానికి మాటికి వాడిని పిలిచి పదే ఏదో ఒక పని చెప్పడం. అదే పని ఇంట్లో కూడా చేయొచ్చు అనమాట. యూ కాల్ హిమ్, సమ్ హౌ మేనేజ్ చేసుకుని ఈ బెడ్స్ సర్దమని చెప్పడము, లేకపోతే అది పట్టుకురా ఇది పట్టుకురా మాటికి పిలుస్తుంటే ఇరిటేట్ అవుతాడు. నువ్వు మరి నా మాట వినట్లేదు కాబట్టి ఐ హ్యావ్ టు పనిష్ యూ లైక్ దిస్, ఐ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పాలన్నమాట. నువ్వు మంచిగా ఉంటే నేను డిస్టర్బ్ చేయనా, నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు. నేను చదువుకున్నాను డిస్టర్బ్ చేస్తున్నా అంటే నువ్వు నిజంగా చదువుకుంటే నేను డిస్టర్బ్ చేయను అని మనము క్లారిటీ ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ రిలేటెడ్ పనిష్మెంట్స్ అన్నమాట. అంటే బాడీ బిల్డింగ్ కానీ ఫిజికల్ డెవలప్మెంట్ కి ఉపయోగపడి దీస్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ సైకోమోటర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంట. అంటే మన శరీరంలో మనసుతో పాటు శరీర కదలికలు కూడా చాలా అవసరం. ఓకే, గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని మనం చెప్తాం చిన్న పిల్లలకి. ఓకే, పెద్దవాళ్ళు కూడా చేయాలి, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దెమ్. శరీరంలో పెద్ద కండరాలు అంటే మన కాళ్ళు చేతులు శరీరం మొత్తం కదిలే పనులు అనమాట. ఒక 2 సార్లు మెట్లు ఎక్కించడము, పైకి కిందకి పంపించడము, తర్వాత పరిగెత్తమనడము కొంచెం దూరం. దట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. పరిగెత్తమన్నాం కదా అని చెప్పి గ్రౌండ్ లో 10 సార్లు రౌండ్ చేసి పిల్లాడు ఫెయింట్ అయిపోతాడు. సో దేర్ షుడ్ బి సమ్ బ్యాలెన్స్. పేరెంట్స్ ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ఇట్. 10 మంది పిల్లలు ఉన్నప్పుడు టీచర్స్ ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు టీచర్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే ఏ పిల్లవాడు ఎన్ని రౌండ్స్ చేస్తున్నాడో ఖచ్చితంగా చెక్ చేయాలి. కొంతమంది ఓవర్ సిన్సియర్ పిల్లలు ఉంటారు. నా టీచర్ 20 రౌండ్స్, ముందు భయపెట్టడానికి మనం ఏం చెప్తాం, 20 రౌండ్స్ వేయిస్తాను ఇక అని చెప్తాం కదా. 20 రౌండ్స్ అని మనం స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళని కొంచెం కూల్ చేసి ఓకే వెరీ గుడ్ కమ్ అని 2-3 రౌండ్స్ తర్వాత పిలిచేస్తారు కొంతమంది. సో ఇట్లాంటి విషయాల్లో టీచర్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వైల్ అనౌన్సింగ్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ 2 రౌండ్స్ వేయిస్తా, నువ్వు కంట్రోల్ కాకపోతే నేను పెంచుతాను అని జస్ట్ చిన్న హింట్ ఇవ్వాలన్నమాట. అండ్ యూ హ్యావ్ టు సీ ద స్టామినా ఆఫ్ ద చైల్డ్ ఆల్సో. పిల్లవాడు పరిగెత్తగలడా లేదా కూడా మనం చూసుకోవాలి. రైట్, ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? రైట్, పిల్లవాడికి ఫిజికల్ డెవలప్మెంట్ కి ఇచ్చే దీనిలో మనము సూపర్ బ్రెయిన్ జిమ్ అంటాం అనమాట. మనం తెలుగులో చెప్పాలంటే గుంజీలు తీస్తాం. దాట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ఎక్సర్సైజ్, బట్ ఇట్ షుడ్ బి ఓవర్ సమ్ ఇన్ సమ్ లిమిటేషన్స్ అనమాట. చిన్న పిల్లల్లో చక్కగా గుంజీలు తీయించడం మంచి పనిష్మెంట్. మనకి చిన్నప్పుడు వేయించేవాళ్ళు కదా, మన ఏజ్ గ్రూప్ అందరం కూడా. ఇప్పుడున్న 30 years 25+ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు గుంజీలు ఏదో సందర్భంలో తీసిన వాళ్ళం. సో దాట్ షుడ్ బి అండర్ లిమిట్ అగైన్. మళ్ళీ ఒకేసారి మీరు అన్నారు కదా అని చెప్పి ఒకసారి 50 గుంజీలు తీయించకుండా ఒక 10 ఒకసారి గ్యాప్ తీసుకున్నాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, చైర్ టు ద వాల్ చైర్ అంటాం కదా, గోడ కుర్చీ వేస్తాం. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఎక్సర్సైజ్. అది కూడా చేయించచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ సబ్జెక్ట్ అండి, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఎన్ని రకాలుగా మనము గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని పనిష్మెంట్ గా ఉపయోగించవచ్చు అంటే వాడిని మెట్లు ఎక్కి దిగమనొచ్చు. బట్ యూ హ్యావ్ టు సీ దట్ హీఈస్ నాట్ జంపింగ్. 2-3 సార్లు మెట్లు ఎక్కించి దించడము, తర్వాత గుంజీలు తీయమండము, తర్వాత గోడ కుర్చీ వేయించడము, తర్వాత గ్రౌండ్ లో 1-2 లేకపోతే 2-3 రౌండ్స్ చేయడము, లేదంటే
మనకి వాకింగ్ యాప్స్ వస్తున్నాయి. వాడి మొబైల్ చేతిలో పెట్టి ఇన్ని ఫీట్స్ నువ్వు నడవాలి, ఇంట్లోనే నడవాలి. అండ్ యూ కీప్ వాచింగ్ హిమ్ అనమాట. నువ్వు 200 స్టెప్స్ వేయి, 400 స్టెప్స్ వేయి, 300 స్టెప్స్ వేయి, 400 స్టెప్స్ వేయి అంటే దట్స్ నాట్ ఎ హార్మ్ ఎట్ ఆల్. అది చేయించచ్చు. లేదా వాడిని వజ్రాసనంలో కూర్చోబెట్టి కదలకుండా 10 నిమిషాలు కూర్చోవాలి. యూ కెన్ టీచ్ హిమ్. వజ్రాసనం కూర్చుంటే ఏమవుతుంది, మనకి డైజెషన్ డెవలప్ అవుతుంది. సో యూ యూజ్ వజ్రాసనం. నేను ఎక్కువ ఇష్టపడేది వజ్రాసనం అనమాట. ఎక్కువ పిల్లల్ని చాలా ఎక్కువ చేయిస్తాను వజ్రాసనం. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కూర్చున్న వాళ్ళకి ఏం హాని కాదు, కాళ్ళు నొప్పులు పుడతాయి. మనం వీ కెన్ వాచ్ ఇట్. ఎప్పుడైతే వాడు ఇబ్బంది పడతాడో రిలీవ్ చేస్తాము కాసేపు, మళ్ళీ కాసేపు బ్రేక్ ఇస్తాం, కమాన్ డూ అగైన్. ఒక 1 or 2 hours గ్యాప్ తీసుకు 10-15 నిమిషాలు అలవాటు చేసి అప్ టు ½ an hour హీ కెన్ సిట్ ఇన్ వజ్రాసనం. తర్వాత మనము ఫ్రాగ్ జంపింగ్ అంటాం. ఫ్రాగ్ జంపింగ్ ఇస్ ఆల్సో దే ఎంజాయ్ ఇట్. వాడు ఓ పక్కన అరుస్తుంటాడు, నా వల్ల కాదని, బట్ హీ స్మైలింగ్ అనమాట. హీ లవ్స్ ఇట్. ఫ్రాగ్ జంపింగ్ వల్ల బాడీ మొత్తం కదులుతుంది. ఇట్లాంటివి ఫ్రాగ్ జంపింగ్ కానీ, సిట్ అప్ అండ్ స్టాండ్ అప్ కానీ, ఈ మనము ఈ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ గుంజీలు తీసే విధానం సూపర్ బ్రెయిన్ జిమ్ అంటాం, అది కానీ, స్టెప్స్ ఎక్కించి దించడం కానీ, లేదా వాల్ చైర్ వేయించడం కానీ, మనము గోడ కుర్చీ వేయించడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తే వాళ్ళకి ఫిజికల్ గా పనిష్మెంట్ వస్తుంది కానీ దట్ గివ్స్ బెనిఫిట్ అనమాట. తను ఇరిటేట్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనము LSRW స్కిల్స్ ఇక్కడ మనం ఉపయోగించుకుందాం పాజిటివ్ డెవలప్మెంట్ టెక్నిక్స్ లో. మీరందరూ దయచేసి ఇవన్నీ మనకు తెలిసినవే అనమాట, కానీ అవసరానికి గుర్తురావు. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతిదీ అందరికీ తెలుసు, నేను ఏ విషయం మీకు కొత్తగా చెప్పట్లేదు. కానీ అన్ని విషయాలు ఒకేసారి గుర్తు రావాలంటే కనుక యూ నీడ్ ప్రాక్టీస్. దయచేసి నోట్ చేసుకోండి. ఫిజికల్ డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనమాట. నెక్స్ట్ వచ్చి నేను ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు గివ్ ఇట్ అ షేప్ టు ద పాజిటివ్ పనిష్మెంట్స్. LSRW స్కిల్స్ అని మనకు బాగా తెలుసు. బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటాం వాటిని. లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఎస్, హౌ టు పనిష్ బీటెక్ గ్రౌండ్ స్టూడెంట్స్. బీటెక్ స్టూడెంట్స్ గురించి ఖచ్చితంగా అట్ ద ఎండ్ ఆఫ్ సెషన్ నేను అడ్రస్ చేస్తానండి. బీటెక్ స్టూడెంట్స్ ఎట్లా పనిష్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. తేడా వస్తే వాళ్ళు తిరిగి మన్నే పనిష్ చేస్తారు, జాగ్రత్తగా పనిష్ చేయాలని. ఓకే, బీటెక్ స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్ టు అస్ కదా, కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా పనిష్ చేయాలి. దట్ ఐ విల్ షోర్లీ షేర్ యూ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నవన్నీ కూడా అరౌండ్ 16-17 years లోపు పిల్లలు అయితే మనకి ఈ పనిష్మెంట్స్ అన్నిటి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సెకండ్ వచ్చి లిజనింగ్ టైప్ ఆఫ్ పనిష్మెంట్ అనమాట. మనం ఎట్లా చేయాలంటే లిజనింగ్ ఇన్వాల్వ్ చేస్తూ పనిష్మెంట్ ఇవ్వచ్చు. వి మేక్ ద చైల్డ్ టు సిట్ సమ్వేర్, ప్లే వీడియో ఇన్ ద కంప్యూటర్ ఆర్ మొబైల్. వాడిని వినమని చెప్పాలి. టఫ్ వీడియో మనం సెలెక్ట్ చేసుకోవాలి. లిజనింగ్ యాక్టివిటీస్ అని మీకు ఇంటర్నెట్ లో చాలా దొరుకుతాయి. సో సమ్ లిజనింగ్ చేసి తర్వాత వాడిని ఆన్సర్ చేయమని ఇవ్వాలి, క్వశ్చన్స్ ఇవ్వాలన్నమాట. అట్లాగే ఒక స్టోరీ, పెద్ద స్టోరీ మనము తనకి టాస్క్ ఇవ్వచ్చు అనమాట. నీకు ఎవరి దగ్గరికైనా వెళ్ళు, నాకు అనవసరం, ఒక మంచి స్టోరీ తెలుసుకుని వచ్చి మళ్ళీ నాకు చెప్పాలి. తను వెళ్ళి 10 మందిని అడుగుతాడు అనమాట. నువ్వు స్టోరీ ఎంతసేపు చెప్పాలి, టైం ఇస్తామన్నమాట. పిల్లవాడు ఎక్కడి దగ్గరికి, స్టూడెంట్ ఏం చేయాలి, ఆ చైల్డ్ ఏం చేయాలంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు, తాతయ్య దగ్గరికి వెళ్తాడు, లేకపోతే బాబాయిల దగ్గరికి వెళ్తాడు, మామయ్య దగ్గరికి వెళ్తాడు, అక్కని అందరిని అడుగుతాడు. ఎవరు చెప్పకపోతే తనకు తను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకుని 6-7 స్టూడెంట్ ఈజీగా చేయగలుగుతాడు. 10 years చైల్డ్ కదా. ఏదైనా ఒక మంచి స్టోరీ చదివి వచ్చి తను చెప్పాలన్నమాట. మనం డ్యూరేషన్ ఇస్తాను, నువ్వు చెప్పిందంతా నువ్వు స్టార్ట్ చేస్తే నువ్వు స్టాప్ వాచ్ ఉంటది, 10 నిమిషాలు ఆపకుండా నువ్వు కథ చెప్పాలి నాకు. ఆ 10 నిమిషాలు నువ్వు చెప్తే నేను వినే ఇంట్రెస్ట్ గా ఉండేట్టుగా నువ్వు చెప్పాలి. అండ్ ఇండైరెక్ట్లీ యు ఆర్ హెల్పింగ్ ద చైల్డ్ టు డెవలప్ ఇన్ ప్రెజెంటేషన్ టెక్నిక్స్. వాడికి మనం ఏం చేస్తామంటే తను మనకి చెప్పే ముందు ఇంకొక ఐడియా ఇస్తాం. నువ్వు ఒకసారి మొబైల్లో వాయిస్ రికార్డర్ తీసుకో, ఈ కథ నీకు నువ్వే చెప్పి రికార్డ్ చేసుకో, నీకు బాగుంది అనిపిస్తే అప్పుడు ఫైనల్ గా నా దగ్గరికి రా, నేను ఓన్లీ 2 chances ఇస్తాను లేదా 3 chances ఇస్తానని చెప్పి ఒకలాంటి గైడెన్స్ మనం ఇస్తాం. సో లిజనింగ్ డెవలప్ చేసే యాక్టివిటీస్ లో తను వినాలి, మనకి చెప్పాలి. ఓకే, దీనివల్ల అక్కడ స్పీకింగ్ కూడా కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి రైటింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్. LSRW స్పీకింగ్ కూడా నేను ఇస్తాను. సెకండ్ స్కిల్ వచ్చి స్పీకింగ్ అన్నమాట. మాట్లాడే విధంగా మీరు కొన్ని టాపిక్స్ రెడీ చేసేసి స్లిప్స్ రాసి ఒక చిన్న టిన్ లోనో బాక్స్ లోనో వేసిన తర్వాత యూ కెన్ ఆస్క్ హిమ్ టు డూ దట్ ఎక్స్టెంపోర్ అనమాట. ఇచ్చిన టాపిక్ అప్పటికప్పుడు ఇచ్చి
రా నీకు చెప్తారా, నువ్వు నా మాట వినట్లేదు కానీ నువ్వు చాలా తెలివైనోడివి, నువ్వు ప్రూవ్ చేసుకో. పనిష్మెంట్. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన టాపిక్ లో ఏదో ఒక విషయం మాట్లాడాల్సింది. నువ్వు మాట్లాడే వరకు నేను వేరే పని చేయను, నేను ఇక్కడే ఉంటాను. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి పాజిటివ్ పనిష్మెంట్స్ లో సక్సెస్ రేట్ ఎక్కడ ఉంటుందంటే మనలో ఉన్న కన్సిస్టెన్సీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్, వీ హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్ అనమాట. ఒక పనిష్మెంట్ ని మనం సీరియస్ గా చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఒక పనిష్మెంట్ ని మనం లైట్ గా పాసివ్ గా చేస్తే అది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన ప్రతి పనిష్మెంట్ కూడా ఫన్ కి దారి చూపిస్తుంది. అండ్ హీ విల్ ఎంజాయ్ ద ఫన్, హీ విల్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. చాలా చిన్న చిన్న పనిష్మెంట్స్ ఎంత అద్భుతంగానూ సక్సెస్ఫుల్ గా వీ హ్యావ్ రన్ అనమాట. నేను ఎక్స్పెరిమెంటల్ గా చాలా సంవత్సరాలకి ట్రై చేస్తున్నాను. అండ్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, లేట్ కమర్స్ ఉంటారు, హాలిడేస్ తర్వాత డే 1 రిపోర్ట్ చేయాలి. సపోజ్ దసరా హాలిడేస్ 9th వరకు ఇస్తే పిల్లలు చాలా నిదానంగా 10th, 11th, 12th, 15th దాకా వచ్చేవాళ్ళు అనమాట. సో అప్పుడు మేము పనిష్మెంట్ పెట్టేదాని అనమాట. పాజిటివ్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ యూ కెనాట్ రిపోర్ట్ ద స్కూల్ దేర్ షుడ్ బి వ్యాలిడ్ రీజన్, టేక్ ఇన్ టైమ్ పర్మిషన్. దాటి వస్తే పాజిటివ్ పనిష్మెంట్ అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా కూల్ గా వచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళని గేట్ దగ్గర ఆపి వాళ్ళకి ఒక లిస్ట్ ఇచ్చేవాడు అనమాట. యూ మస్ట్ లెర్న్ ఎనీ 20 poems ఫ్రమ్ నీతి శతకం అని చెప్పేవాళ్ళు. అంటే నువ్వు తెలుగు నీతి శతక పుస్తకాలు ఒక 10 ఉంటాయి అక్కడ. ఆ 10 శతకాల్లో వాడికి ఇష్టమైన 10 పద్యాలు 20 పద్యాలు నేర్చుకోవాలి. వాడికి తెలుగు రాదు, ఇంకా చాలా కష్టపడిపోతాడు అనమాట. చేయకపోతే నేను ఇక్కడి నుంచి ఎలా నీ ఫుడ్ కూడా ఇక్కడికి వస్తుంది. సో అంత స్ట్రిక్ట్ గా ఉంటాం అనమాట. పద్యాలు నేర్చుకోమనేవాడు. అసలు సింగింగ్ అసలు ఇష్టపడాడు ఒక అబ్బాయి అయితే. వాడికి దేశభక్తి గీతాలు ఇచ్చి నువ్వు పాడాలని చెప్తావు. సో ఇట్స్ ఎ బిగ్ పనిష్మెంట్ టు హిమ్. చాలా కష్టపడిపోతాడు. నో యూ మస్ట్ సింగ్, దట్స్ నో ఛాన్స్. అండ్ వన్ మోర్ పనిష్మెంట్ ఎట్లా ఇచ్చేవాళ్ళు అంటే, లైబ్రరీలో మనకు ఏవో బుక్స్ ఉంటాయి కదా, కొన్ని బుక్స్ తెచ్చి ఇంట్లో పెట్టడం. యూ టేక్ ఎనీ బుక్ ఆఫ్ యువర్ చాయిస్. నీకు ఇష్టమైన బుక్ నువ్వు తీసుకో, ఏ బుక్ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఆ బుక్ నీకు ఇష్టం వచ్చినంతసేపు చదువుకో. నీ యాక్టివిటీ అయ్యే వరకు నేను నీకు వేరే పనులు చేయడానికి నీకు పర్మిషన్ లేదు. సపోజ్ నువ్వు ఈ పనిష్మెంట్ కంప్లీట్ చేయకపోతే నువ్వు అయ్యే వరకు నువ్వు టీవీ చూడడానికి వీల్లేదు. ఆర్ యు ఆర్ నాట్ అలౌడ్ టు ఏసీ రూమ్. మన ఇంట్లో ఇప్పుడు ఈ క్వారంటైన్ టైంలో సమ్మర్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎండలు అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఎవ్రీ చైల్డ్ డిమాండ్స్ ఏసీ కదా. ఇప్పుడు వాడికి ఏం చెప్తామంటే, నీకు ఇచ్చిన పనిష్మెంట్ అయితే గానీ నువ్వు ఏసీ రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు. మనం కూడా వాడితో పాటు హాల్లో కూర్చోవాలన్నమాట. సో ఖచ్చితంగా కంఫర్ట్ కోసమైనా వాడు ఆ యాక్టివిటీ చేస్తాడు. అక్కడ ఏం చేస్తామంటే బుక్ ఇస్తామన్నమాట. తనకి ఇష్టమైన బుక్, ఇష్టం వచ్చిన బుక్ చదువుకో, మేక్ ఎ రివ్యూ ఆన్ దట్. ఆ బుక్ మొత్తం చదివి నీకేం అర్థమైందో ఒక పారాగ్రాఫ్ కింద రాయి. తను ఏం చేస్తాడు, చాలా తెలుగు పిల్లలు, దే ఆర్ వెరీ స్మార్ట్. పిల్లలు ఏం చేస్తారంటే ఒక పేజ్ తీస్తారు, ఒక పారాగ్రాఫ్ రాస్తారు, 4 పేజెస్ తిప్పి ఇంకొక పారాగ్రాఫ్ కాపీ చేస్తారు. అండ్ మీకు వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా చెప్తున్నాను అనమాట, మీకు టెక్నిక్స్. కొన్ని పేజెస్ తిప్పిన తర్వాత 4 లైన్లు రాస్తారు. అండ్ అట్ ద ఎండ్ ఏం చేస్తారంటే వాళ్ళు లాస్ట్ పేజ్ లో ఉన్న కన్క్లూజన్ రాసేస్తారు. నేను రాసేసాను, రివ్యూ ఉంటారు అనమాట. అవునా, నువ్వు రివ్యూ చేస్తావు కదా, నాకు ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయి, ఒకసారి చదువు అని చెప్తాం అనమాట. అండ్ హీ హ్యాస్ టు ప్రెజెంట్ ఇట్. ప్రెజెంటేషన్ చేసేటప్పుడు రివ్యూ, బుక్ చదవకపోతే రాదు, అక్కడ మనం పట్టుకోవచ్చు అనమాట. అదొక పాజిటివ్ పనిష్మెంట్. ఇంకా ఇందాక చెప్పిన ఫిజికల్ పనిష్మెంట్స్ లో ఒక చిన్న టెక్నిక్ అనమాట. యూ కెన్ మేక్ ఎ సర్కిల్, మేక్ ఎ చైల్డ్ టు స్టాండ్ అండ్ ఆస్క్ హిమ్ నాట్ టు మూవ్ అనమాట. ఒక చిన్న సర్కిల్ గీసి అక్కడి నుంచి కదలకుండా చేసేయండి. ఇక్కడే నిలబడాలి 1 hour. నేను కూడా ఇక్కడ కూర్చుంటా. అవసరమైతే అంత పట్టుదల పట్టాలి. ఒక 1/2 hour మీరు పక్కనే కూర్చుని వేరే పని చేసుకోండి. అండ్ డోంట్ అలౌ హిమ్ టు మూవ్ అవుట్. అట్లీస్ట్ కూర్చున్నా పర్వాలేదు, కూర్చుని కూడా అక్కడే చతికిల బడి కూర్చోమని చెప్పండి, పద్మాసనం వేయించండి. ఎస్, ఓకే. అలా వేయించిన తర్వాత పద్మాసనం వేయించిన తర్వాత తను ఇంకా ఈ కెనాట్ మూవ్ అనమాట. అది ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ పనిష్మెంట్స్ అవుతాయి. అట్లాగే LSRW స్కిల్స్ మనం చెప్పుకున్నాము, స్పీకింగ్ రిలేటెడ్ చెప్పుకున్నాము, రైటింగ్ రిలేటెడ్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. నీ గురించి రాయి, మీ అమ్మ గొప్పతనం రాయి, నాన్న గొప్పతనం రాయి, తర్వాత దేశం గురించి రాయి. ఇట్లా రకరకాల టాపిక్స్ ఇచ్చేసి మనం చేయించవచ్చు. అట్లాగే ఇంట్లో ఉన్న క్లీనింగ్ సిస్టమ్, ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ ఇవ్వచ్చు. ఓకే. తర్వాత రిలేటివ్స్ ఇంటికి వాళ్ళ ఇంట్లో ఏమేమి జరుగుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద రిలేటివ్ అనమాట.
వాళ్ళ ఇంట్లో ఏ బెస్ట్ థింగ్ ఉంది మనం తీసుకురా ఇంటికి ఇట్లాంటి రకరకాల పనులు మనం చెప్పచ్చు. ఐ థింక్ వీఆర్ క్రాసింగ్ ద టైం. 4 ఇప్పటి వరకు మనం 4 రకాల విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాము. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్, అలాగే పాజిటివ్ పనిష్మెంట్స్, అండ్ 4th అన్టచ్ ఏరియా. మనము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మనం అందరికీ గుర్తుండుంటది కదా, అందులో అసలు ఓపెన్ చేయని రూమ్ ఏదైతే ఉంది అంటే గనక దట్ ఈస్ ద నేలమాళిగ అన్నాం కదా, అందులో ఒక రూమ్ అసలు తీయమన్నమాట. అంటే ప్రమాదం వస్తుంది అనే భయం. ఆ ప్రమాదం వచ్చే రూమ్ గా మనము అకార్డింగ్ టు టైం మనం మార్చి వాడడం ద్వారా ఎలాంటి పిల్లల బిహేవియర్ అయినా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ఫర్ టుడే. వి విల్ హ్యావ్ ది నెక్స్ట్ టాపిక్స్ ఇన్ ఫ్యూచర్. ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు అడగండి. ఈ సందర్భంలో ఎలాంటి పనిష్ చేయొచ్చు, యూ కెన్ టెల్ మీ ద సిచ్యువేషన్, ఐ విల్ షేర్ మై ఐడియా ఆన్ ద పనిష్. ఇందాక అడిగిన క్వశ్చన్ ఒకటి ఉందండి, బీటెక్ స్టూడెంట్స్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది. ప్రతి స్టూడెంట్ కి కూడా ఎక్కడో ఒక మైనస్ ఉంటుంది. బీటెక్ స్టూడెంట్స్ వయసులో పెద్దవాళ్ళు, కానీ అందరూ బీటెక్ స్టూడెంట్స్ కూడా అన్ని విషయాలు పర్ఫెక్ట్ కాదు. ఒక చైల్డ్ బీటెక్ స్టూడెంట్ కి కంప్యూటర్స్ లో టెక్నికల్ గ్యాడ్జెట్స్ ని హ్యాండిల్ చేయడం ప్రాబ్లం ఉండొచ్చు. ఒక స్టూడెంట్ కి స్టేజ్ ఫియర్ ఉండొచ్చు. ఓకే, ఒక స్టూడెంట్ కి అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కష్టంగా ఉండొచ్చు. అట్లాగా అతనిలో ఉన్న ఏదైతే ప్రాబ్లం ఉందో మనం దాన్ని చూసి దాన్ని తను ఇబ్బంది పడని రీతిలో ఆ పనిష్మెంట్ ఇస్తే తను బెనిఫిట్ అవుతాడన్నమాట. అండ్ వీ షుడ్ నెవర్ టచ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద చైల్డ్. పెద్ద పిల్లల్ని అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ మనం టచ్ చేయకూడదు. ఓకే, ఐ థింక్ మై ఐడియా ఇస్ ఓకే. వాళ్ళలో ఉన్న ఏవైతే ల్యాప్సెస్ ఉన్నాయో వాటిని వాళ్ళు డెవలప్ చేసుకునే విధంగా మన పనిష్మెంట్స్ ఉండాలి. ఒక పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ రిలేషన్ సరిగా లేనప్పుడు అతనికి మనం ఒక యాక్టివిటీ ఇస్తాం అన్నమాట. బీటెక్ స్టూడెంట్ అతనికి ఒక మంచి ప్రాజెక్ట్ చేయమంటాం అనమాట. పేరెంట్స్ మీద ప్రాజెక్ట్ చేయమని అడుగుతాం. ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే ప్రెజెంటేషన్ తనతో చేయిస్తాం, లైక్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. I hope we could progress something. Thank you so much, everyone. Yeah, thank you, ma'am.